ఒక కుమారుడా లేక ఒక సేవకుడా? And we want to think today a little more about what we were looking at in our last two programs, and that is the difference between being religious and being spiritual. మనం మన గత రెండు కార్యక్రమాలలో మనం చూచిన దాన్ని గురించి మరికొంచెం ఈ రోజున ఆలోచిద్దాము. అది మతాశక్తి కలిగి ఉండటానికి ఆత్మానుసారంగా ఉండటానికి మధ్యనున్న వ్యత్యాసము. A person can be religious and still be very, very selfish and self-centered and think all the time in terms of his own profit and his own gain. ఒక వ్యక్తి మతాశక్తి గలవాడై కూడా ఎంతో స్వార్థపరంగాను తన్ను తాను కేంద్రంగా కలిగి ఉండి ఎల్లప్పుడూ తన స్వలాభము గురించి ఆలోచించుకొనుచూ ఉండవచ్చు. But when a person becomes spiritual, he cannot be self-centered or selfish. కానీ ఒక వ్యక్తి ఆత్మానుసారుడిగా మారినప్పుడు అతడు స్వార్థపరంగాను తన్ను తాను కేంద్రంగాను కలిగి ఉండలేడు. He thinks not in terms of what he's going to gain, but in terms of what God is going to gain, how God is going to be glorified. అతడు తాను ఏమి పొందగలనో అని ఆలోచించడు గాని దేవుడు ఏమి పొందగలడో, దేవుడు ఎలా మహిమపరచబడగలడో అని ఆలోచిస్తాడు. You remember the prayer which Jesus taught his disciples to pray, which is commonly known as the Lord's Prayer? యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మీకు గుర్తుందా? దాన్ని పరలోక ప్రార్థన అని పిలుస్తాము. Our Father who art in heaven, followed by 6 requests. అది పరలోకమందున్న మా తండ్రి అని మొదలయ్యి 6 అభ్యర్థనలను కలిగి ఉంటుంది. And 3 of those requests, the first 3 in fact, concern God. వాటిలో 3 అభ్యర్థనలు, మొదటి 3 దేవునికి సంబంధించినవి. His name, His kingdom, His will. ఆయన నామము, ఆయన రాజ్యము, ఆయన చిత్తము. And the next 3 concern ourselves. తరువాత 3 మనకు సంబంధించినవి. Our physical material needs, daily bread, our need for forgiveness, our past life, that is, forgive us our sins as we forgive others, and our need for deliverance from sin in the future. మన శారీరక భౌతిక అవసరాలకు, క్షమాపణ కొరకు మనకున్న అవసరతకు, అంటే మన గత జీవితం కొరకు, మనం ఇతరులను క్షమించినట్లు మనం క్షమించబడటానికి, భవిష్యత్తులో మనం పాపం నుండి విడిపించబడటానికి సంబంధించినవి. But notice that Jesus taught his disciples that the right way to pray was putting God's glory and name and honor and His will and His kingdom first, and putting our own needs secondary. కానీ ప్రార్థించడానికి సరైన విధానం దేవుని మహిమను, నామమును, ఘనతను, ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని మొదట ఉంచి మన స్వంత అవసరతలను తర్వాత పెట్టడమని యేసు తన శిష్యులకు నేర్పించాడని గమనించండి. Now if you were to examine your own prayer, మీరు మీ స్వంత ప్రార్థనలను పరీక్షించుకుంటే, think of the way you prayed to God, even if it's half a minute prayers or 1 sentence prayers or any type of prayer or long prayers. What have you basically prayed to God for during, say, the last 1 year? మీరు దేవునికి ఏ విధంగా ప్రార్థించారో ఆలోచించండి. అవి 1/2 నిమిషం ప్రార్థనలు కావచ్చు, లేక ఒక్క వాక్యంతో కూడిన ప్రార్థనలు కావచ్చు, లేక సుదీర్ఘ ప్రార్థనలు కావచ్చు. ఏ రకమైన ప్రార్థనలైనా కావచ్చు. గత సంవత్సరంలో ఎలా ప్రార్థించారో ఆలోచించండి. When you spend time in prayer or you make short requests to God, what are you actually asking God for? మీరు సమయాన్ని ప్రార్థనలో గడిపినప్పుడు, లేక దేవునికి చిన్న అభ్యర్థనలను చేసినప్పుడు మీరు దేవుణ్ణి నిజంగా దేని కొరకు అడుగుతున్నారు? And if you're honest, you will discover how much your prayers are centered around yourself and your family. That's about it. మీరు యథార్థంగా ఉంటే మీ ప్రార్థనలు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ ఎంతగా కేంద్రీకృతమైనవో మీరు కనుగొంటారు. And that is an indication of the way you live also. అది మీరు జీవించే విధానానికి కూడా సూచనగా ఉంది. How do you spend your money? How do you spend your time? మీరు మీ డబ్బును ఎలా ఖర్చు పెడతారు?
మీ సమయాన్ని ఎలా గడుపుతారు? And you may find the answer to these questions that your life is so wrapped up only around yourself and your family, and to ease your conscience, you give a little time to God. Maybe on Sunday, maybe on a Wednesday evening. ఈ ప్రశ్నలకు సమాధానంగా మీ జీవితం మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ తిరుగుతుందని, మీ మనస్సాక్షిని నెమ్మళపరచుకోవడానికి మీరు బహుశా ఆదివారం రోజునో లేక బుధవారం సాయంత్రాన్నో దేవునికి కొద్ది సమయాన్ని ఇవ్వడానికి మీరు చూస్తారు. And you feel that you are spiritual because you've given a little time to God. And maybe because you live an upright life. But true spirituality is a lot more than going for 2 meetings a week. మీరు దేవునికి కొంత సమయాన్ని ఇచ్చినందుకు లేక నీతిగా జీవిస్తున్నందుకు మీరు ఆత్మానుసారులని మీరు భావిస్తారు. కానీ నిజమైన ఆత్మానుసారత వారానికి 2 కోటాలకు వెళ్లడం కంటే చాలా ఎక్కువైనది. In fact, a man can be spiritual even without going for any meeting a week. నిజానికి ఒక వ్యక్తి వారంలో ఏ కోటానికి వెళ్లకుండా కూడా ఆత్మానుసారుడిగా ఉండగలడు. If he's locked up in a prison, for example, and he's not able to go for a meeting, or if he's in a hospital, sick, and he can't go for a meeting, he can still be spiritual. ఉదాహరణకు అతడు చెరసాలలో బంధింపబడి ఉంటే అతడు కూటానికి వెళ్లలేడు. అతడు అనారోగ్యంతో ఒక ఆసుపత్రిలో ఉంటే కూటానికి వెళ్లలేడు. అయితే అతడు ఆత్మానుసారుడిగా ఉండగలడు. But you can't be spiritual if you're seeking your own. కానీ మీరు మీ సొంత ప్రయోజనాలను చూచుకుంటే ఆత్మానుసారులుగా ఉండలేరు. A religious person goes through religious acts to ease his conscience. But deep down in the center of his life, self still sits on the throne. ఒక మతాశక్తి గల వ్యక్తి తన మనస్సాక్షిని నెమ్మలపరచుకోవడానికి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటాడు గాని తన జీవితం యొక్క కేంద్రంలో తన అహమే సింహాసనంపై కూర్చుని ఉంది. And that's why Jesus said, you can't be my disciple unless you take up the cross, deny that self which is sitting on the throne. Luke 9:23. అందుచేతనే నీవు నీ సిలువనెత్తుకుని సింహాసనంపై కూర్చున్న ఆ అహాన్ని ఉపేక్షించుకోకపోతే నీవు నా శిష్యుడవు కాలేవు అని యేసు చెప్పాడు. Unless you deny your self, self, life, dethrone it, kill it, and follow me, you can't be my disciple. And he said there, you got to do it every day. నీ స్వజీవమును నీవు ఉపేక్షించకపోతే, దానిని గద్దెదించి చంపి నన్ను వెంబడింపకపోతే నీవు నా శిష్యుడవు కాలేవు. దాన్ని నువ్వు అనుదినము చేయాలి అని యేసు చెప్పాడు. And so we see that a religious person can still have self sitting on the throne of his heart and go through every external activity. కాబట్టి ఒక మతానుసారుడైన వ్యక్తి తన హృదయంలో ఉన్న సింహాసనం పైన తన అహాన్ని కూర్చోబెట్టి ప్రతి విధమైన బాహ్య సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలడు. He may go to every meeting, he may go to 6 meetings or 7 meetings a week. అతడు ప్రతి కోటానికి వెళ్ళవచ్చు. అతడు వారానికి 6-7 కోటాలకు వెళ్ళవచ్చు. He may engage in evangelism. He may even be a full-time worker who's given up his job and maybe travels to some difficult place to preach the gospel, and he may be just religious. అతడు సువార్తీకరణలో పాల్గొవచ్చు. అతడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తికాల సేవకుడు కావచ్చు. సువార్తను ప్రకటించడానికి ఒక కష్టతరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. కానీ అతడు కేవలం మతాశక్తి గలవాడై ఉండవచ్చు. Jesus once said to the Pharisees, who were religious people in his time, he said, you travel land and sea, you cross land and sea and travel here and there to make converts. And what do you accomplish? యేసు ప్రభువు తన కాలంలో ఉన్న మతాశక్తి గల పరిచయులతో ఇలా అన్నాడు, మీరు మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు. కానీ మీరు ఏం సాధించారు? You produce people exactly like yourselves, and they have become double the children of hell. మీరు ఖచ్చితంగా మీ వంటి వారినే తయారు చేస్తారు. వారు 2 అంతలు నరకపాత్రులుగా మారతారు. In fact, they would have been better off if you had left them alone. నిజానికి మీరు వారిని అలాగే విడిచిపెడితే వారు మెరుగైన స్థితిలో ఉండేవారు. Because you made them like yourselves, self-centered, thinking that they are spiritual when they are only religious. కానీ మీరు వారిని మీ వలే చేశారు.
వారు కేవలం మతాశక్తి గలవారై కూడా ఆత్మానుసారులమని వారు అనుకుంటున్నారు. A lot of conversions are like that. Even in Christendom today, people are converted to a form of religiosity. ఈనాడు క్రైస్తవ లోకంలో అనేక మత మార్పిడులు అలాగే ఉన్నాయి. ప్రజలు ఒక రకమైన మతాశక్తి కలిగి ఉండటానికి మార్చబడతారు. They never become spiritual because self sits on the throne. They are never taught to take up the cross every day. వారి అహం సింహాసనం మీద కూర్చుని ఉంటుంది గనుక వారెప్పటికీ ఆత్మానుసారులు కాలేరు. వారు అనుదినము సిలువనెత్తుకోవాలని వారికి ఎవరూ నేర్పించరు. Think about yourself. Has anybody ever taught you what it means to deny yourself every day? నీ గురించి నువ్వు ఆలోచించుకో. అనుదినము నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే ఏంటో నీకెవరైనా నేర్పించారా? To take up your cross every day. And yet you read Luke 9:23. What does it say there? అనుదినము సిలువనెత్తుకోవడం నేర్పించారా? మీరు లూకాసు వార్త 9:23 చదివితే అక్కడ ఏమనుంది? He says, unless you do that every day, you cannot be his disciple. You cannot follow him. నువ్వు అనుదినము దాన్ని చేయకపోతే నువ్వు ఆయన శిష్యుడవు కాలేవు, ఆయనను వెంబడింపలేవని ఆయన చెప్పాడు. It is impossible. He said that in Luke 14:27 too. అది అసాధ్యము. అదే మాటను ఆయన లూకాసు వార్త 14:27 కూడా చెప్పాడు. You cannot be his disciple if you don't follow him, if you don't take up the cross every day. నువ్వు ఆయన్ను వెంబడించకపోతే, అనుదినము నువ్వు సిలువను ఎత్తుకొనకపోతే నువ్వు ఆయన శిష్యుడవి కాలేవు. The religious man is thinking like this. మతాశక్తి గల మనుషుడు ఇలా ఆలోచిస్తాడు. This is the way his thought processes work when he becomes a Christian. అతడు క్రైస్తవుడైనప్పుడు అతని ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. What can I get from the Lord? ప్రభు యొద్ద నుండి నేనేమి పొందగలను? Can the Lord give me forgiveness of sins? Yeah, I want that. ప్రభువు నాకు పాప క్షమాపణ ఇవ్వగలడా? అవును, నాకది కావాలి. Can he give me healing? Yeah, I'd like that. ఆయన నాకు స్వస్థతనివ్వగలడా? అవును, నాకు అది కూడా ఇష్టమే. Can he give me heaven after I die? Yeah, I want that too. నేను మరణించిన తరువాత ఆయన నాకు పరలోకాన్ని ఇవ్వగలడా? అవును, అది కూడా నాకు కావాలి. Can he bless me? Yeah, I want that. ఆయన నన్ను దీవించగలడా? ఆ దీవెనలు కూడా నాకు కావాలి. Can he bless me materially? Boy, I would love that. నన్ను భౌతికంగా దీవించగలడా? అది నాకు చాలా ఇష్టం. Can he anoint me so that I can be a mighty famous preacher going around with my picture here and there in Christian magazines? I would like that too. నేనొక గొప్ప పేరు పొందిన బోధకునిగా తిరుగుచు క్రైస్తవ పత్రికల్లో నా ఫోటో ముద్రింపబడినట్లు ఆయన నన్ను అభిషేకించగలడా? నాకు అది కూడా ఇష్టమే. Now, do you think such a man is spiritual? అటువంటి వ్యక్తి ఆత్మానుసారుడని మీరు అనుకుంటున్నారా? He may be talking about a lot of Christian activities, but his goal is something for himself. అతడు ఎన్నో క్రైస్తవ కార్యకలాపాల గురించి మాట్లాడవచ్చేమో గాని అతడి ధ్యేయం తన కొరకు ఏదైనా పొందుకోవడమే. He is seeking his own name, his own fame, his own gain, his own prosperity, his own blessing, everything for self. అతడు తన స్వంత పేరును, తన స్వంత ప్రతిష్టను, తన సొంత లాభాన్ని, తన సొంత అభివృద్ధిని, తన సొంత ఆశీర్వాదాన్ని, సమస్తాన్ని తన సొంతానికే వెతుక్కుంటున్నాడు. Self sits on the throne of his life. He's got a form of godliness though. He may be a full-time worker. అతని జీవితం యొక్క సింహాసనం పైన అహం కూర్చుని ఉంటుంది, కానీ అతడు పైకి భక్తిగా కనిపిస్తాడు. అతడు పూర్తికాల సేవకుడు కూడా కావచ్చు. But a lot of people in full-time Christian work today are doing it for their own profit. కానీ ఈ రోజు పూర్తికాల సేవలో ఉన్న అనేక మంది దాన్ని తమ స్వంత లాభం కొరకు చేస్తున్నారు. If those people were in secular jobs, they would not be earning even half of what they are earning in Christian work. వారు లౌకికమైన ఉద్యోగాల్లో ఉండుంటే వారు క్రైస్తవ సేవలో సంపాదించే దానిలో సగాన్ని కూడా సంపాదించి ఉండరు. It's brought them profit. అది వారికి లాభాన్ని తెచ్చింది. They're doing business with God. వారు దేవునితో వ్యాపారం చేస్తున్నారు. Jesus turned such people out of the temple in his day and his time. ఆయన రోజుల్లో, ఆయన కాలంలో
యేసు అటువంటి వారిని దేవాలయంలో నుండి బయటకు తరిమివేశాడు. People who sought their own, who appeared to be selling sheep and doves to help people to sacrifice in the temple, but who were actually just thinking in terms of their own profit and gain. వీరు తమ స్వప్రయోజనాలను చూచుకుంటూ ప్రజలు దేవాలయంలో బలులు అర్పించడానికి సహాయపడడానికి వారు గొర్రెలను పావురములను అమ్ముతున్నట్లు కనిపించారు. కాని నిజానికి వారు తమ సొంత లాభాన్ని గూర్చే ఆలోచించుకునేవారు. Do you know the amount of religiosity there is in Christendom today that goes undetected, disguised as Christian work? ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సేవ అనే వేషం కింద ఎంత మతాశక్తి ఉందో మీకు తెలుసా? Oh, there's such a lot of that. అలాంటిది ఎంతో ఉంది. A spiritual man, on the other hand, is not thinking, what can I get out of the Lord? మరో ప్రక్క ఆత్మానుసారుడైన వ్యక్తి నేను ప్రభువు నుండి ఏమి పొందగలను అని ఆలోచించడు. He thinks, what can the Lord get out of me? ప్రభువు నా నుండి ఏమి పొందగలడు అని ఆలోచిస్తాడు. What can the Lord get from this one earthly life that I have? నాకున్న ఈ ఒక్క భూలోక జీవితం నుండి ప్రభువు ఏం పొందగలడు అని ఆలోచిస్తాడు. What's the maximum that he can get? ఆయన అత్యధికంగా ఏమి పొందగలడు? Now, I believe if you're honest as you listen to this program, you can ask yourself, what is your attitude towards the Lord? మీరు దీన్ని వింటున్నప్పుడు యథార్థంగా ఉంటే ప్రభువు పట్ల మీ వైఖరి ఎలా ఉంది అనే ప్రశ్నను వేసుకుంటారని నేను నమ్ముతున్నాను. Are you always thinking, what is the next thing I can get from the Lord for myself or my family? నా కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రభువు నుండి తర్వాత ఏమి పొందగలను అని ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారా? Or is your attitude, what can the Lord get more out of my earthly life before I leave this earth? What more can he get out of me? లేక నేను ఈ భూమిని విడిచిపెట్టే ముందు ప్రభువు నా భూలోక జీవితం నుండి ఇంకా ఏమి పొందగలడు అనే వైఖరితో ఉన్నారా? I want him to have everything of me from head to foot. నా తల నుండి పాదముల వరకు సమస్తము ఆయనకు చెందాలని నేను కోరుకుంటున్నాను. And I want my life to be just spent for him. What can he get out of me? నా జీవితాన్ని ఆయన కొరకు ఖర్చు చేయాలనుకుంటున్నాను. నా నుండి ఆయన ఏమి పొందగలడు? There's a lot of difference between these two attitudes. ఈ రెండు వైఖరులకు మధ్య చాలా తేడా ఉంది. And both people may sit next to each other in a Christian church, and you may not be able to distinguish between the two, because it's a question of heart attitude. ఇద్దరూ ఒకే క్రైస్తవ సంఘంలో ప్రక్కప్రక్కన కూర్చోవచ్చు, కానీ మీరు వారిద్దరి మధ్య తేడాను చెప్పలేరు, ఎందుకంటే అది హృదయం యొక్క వైఖరికి సంబంధించినది. Both may go out in evangelism. Both may go out to serve the Lord, and both may sacrifice. ఇద్దరూ సువార్తీకరణకు వెళ్ళవచ్చు, ఇద్దరూ బయటకు వెళ్లి ప్రభు సేవ చేయొచ్చు, ఇద్దరూ త్యాగం చేయొచ్చు. And yet the fundamental motive underneath may be totally different. కానీ మౌలికంగా వారి ఉద్దేశాలు పూర్తిగా వేరై ఉండొచ్చు. You know, it's motive that determines spirituality, not the action. మీకు తెలుసా, ఆత్మానుసారంగా ఉండటం అనే దాన్ని నిర్ణయించేది ఉద్దేశము కాని క్రియలు కాదు. Jesus went to the synagogue. The Pharisees went to the synagogue. యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళాడు, పరిసయ్యులు కూడా సమాజ మందిరానికి వెళ్లారు. But do you think they were both equally acceptable to God? వారిరువురు దేవుని చేత సమానంగా అంగీకరింపబడ్డారని మీరు అనుకుంటున్నారా? Jesus studied the Bible. The Pharisees studied the Bible. యేసు ప్రభు బైబిల్ గ్రంథాన్ని చదివాడు, పరిసయ్యులు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివారు. You think they were equally acceptable to the Father? వారు తండ్రి చేత సమానంగా అంగీకరింపబడ్డారని మీరు అనుకుంటున్నారా? Jesus went out to preach. The Pharisees went out to preach. యేసు బోధించడానికి వెళ్ళాడు, పరిసయ్యులు బోధించడానికి వెళ్లారు. The Pharisees were full-time workers. Jesus was a full-time worker for 3.5 years. పరిసయ్యులు పూర్తికాల సేవకులు, యేసు కూడా 3.5 ఏళ్ల పాటు పూర్తికాల సేవకునిగా ఉన్నాడు. But do you think they were the same? There was a vast difference. వారు ఒకటేనని మీరు అనుకుంటున్నారా? చాలా తేడా ఉంది. In fact, in the Gospels, we constantly see this contrast between Jesus and the Pharisees. చెప్పాలంటే సువార్తల్లో మనం యేసుకు పరిసయ్యులకు మధ్య ఉన్న ఈ భేదాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాము. It's the contrast between true spirituality and religiosity. ఇది నిజమైన ఆత్మానుసారతకు మతానుసారతకు మధ్యనున్న భేదము.
It's the contrast between living according to the spirit of the new covenant, the new agreement God has made with man, and living according to the letter of the law. అది క్రొత్త నిబంధన అంటే దేవుడు మనిషితో చేసిన క్రొత్త ఒప్పందం యొక్క ఆత్మ ప్రకారం జీవించడానికి, అక్షరానుసారముగా జీవించడానికి మధ్యనున్న భేదము. And there's a vast difference between the two. ఈ రెండిటికి మధ్య చాలా గొప్ప తేడా ఉంది. When Adam sinned, you know what he did? He covered himself with fig leaves. ఆదాం పాపం చేసినప్పుడు అతడు ఏం చేశాడో మీకు తెలుసు. అతడు అంజూరపు ఆకులతో తన్ను తాను కప్పుకొన్నాడు. And fig leaves are a picture of religiosity, with which a man tries to make himself presentable before God and before men. అంజూరపు ఆకులు మతానుసారతకు సాదృశ్యంగా ఉన్నాయి. వాటితో మనుషుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట తను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. You know what Jesus did when he saw a fig tree covered with fig leaves? ఒక అంజూరపు చెట్టు ఆకులతో నిండి ఉండటం యేసు చూచినప్పుడు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? He cursed it. He cursed it and the whole tree withered up. ఆయన దాన్ని శపించాడు. అప్పుడు ఆ చెట్టంతా ఎండిపోయింది. And that teaches us that there is a curse on religiosity. మతానుసారత పైన ఒక శాపమున్నదని అది మనకు నేర్పిస్తుంది. He came looking for fruit in that fig tree. He didn't want just leaves. ఆయన ఆ అంజూరపు చెట్టులో ఫలాలు కొరకు వచ్చాడు. ఆయన కేవలం ఆకులను కోరుకోలేదు. Fig trees were not created just to have leaves. అంజూరపు చెట్లు కేవలం ఆకులు కలిగి ఉండటానికి సృష్టింపబడలేదు. And God did not create man just to be religious. దేవుడు మనిషిని మతాశక్తి కలిగి ఉండటానికి సృష్టించలేదు. Yeah, there are religious activities, but underneath it all, if there is not a spiritual life, then God's not interested in it. అవును, మతపరమైన కార్యకలాపాలు ఉన్నాయి, కానీ వాటన్నిటి క్రింద ఒక ఆత్మానుసారమైన జీవితం లేకపోతే దేవునికి ఆసక్తి లేదు. There's a curse over it. అట్టి దానిపైన ఒక శాపముంది. What is it that God gave Adam? దేవుడు ఆదాముకు ఇచ్చిందేంటి? God stripped him of those fig leaves and gave him a covering of skins. దేవుడు ఆ అంజూరపు ఆకులను అతని నుండి తీసివేసి చర్మపు దుస్తులను ఇచ్చాడు. He killed an animal and put a skin over him. ఆయన ఒక జంతువును చంపి దాని చర్మాన్నిచ్చాడు. It's a picture of God giving us His own nature. అది దేవుడు తన సొంత స్వభావాన్ని మనకివ్వడానికి సాదృశ్యంగా ఉంది. The fig leaves, the dress of fig leaves was what Adam manufactured himself. ఆ అంజూరపు ఆకులు, వాటితో చేయబడిన వస్త్రము ఆదాము తయారు చేసినది. He tied up the fig leaves and made a dress for himself. అతడు అంజూరపు ఆకులను కట్టి తన కొరకు ఒక వస్త్రాన్ని చేసుకున్నాడు. And he tried to cover himself. God said, "Throw that away. I don't want it." తన్ను తాను కప్పుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడు దాన్ని పారవేయి, నాకది వద్దు అని చెప్పాడు. Maybe good fig leaves, that's okay. They were not rotten fig leaves, but it was still not acceptable. God said, "I'll give you a dress." అవి మంచి అంజూరపు ఆకులై ఉండవచ్చు, అవి కుళ్ళిపోయినవి కాదు, అయినప్పటికీ అవి అంగీకారము కాదు. నేను నీకొక వస్త్రాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. And God gives us the nature of Christ. దేవుడు మనకు క్రీస్తు స్వభావాన్ని ఇస్తాడు. That's what that skin of the animal means. జంతు చర్మం యొక్క అర్థం అదే. And yet we can ask, why did God keep people under the law for 1500 years? To show man the emptiness of it. దేవుడు 1500 ఏళ్ల పాటు మనుషులను ధర్మశాస్త్రం కింద ఎందుకు ఉంచాడని మనం అడగొచ్చు. దాని శూన్యతను మనుషునికి చూపించడానికి. He never intended that man should live under the law all his life. మనిషి తన జీవితకాలమంతా ధర్మశాస్త్రం క్రింద జీవించాలన్నది దేవుని ఉద్దేశం కాదు. God left man under the law to show that is not the way. అది మార్గం కాదు అని చూపించడానికి దేవుడు మనిషిని ధర్మశాస్త్రం కింద ఉంచాడు. You'll never attain to my nature that way. ఆ విధంగా మీరు నా స్వభావాన్ని ఎప్పటికీ పొందుకోలేరు. He wanted man to come to an end of himself. మనిషి తనపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోవాలని ఆయన కోరుకున్నాడు. That's what the law was meant to accomplish. ధర్మశాస్త్రం దాన్నే నెరవేర్చాలన్నది దేవుని ఉద్దేశం. And those people who did come to an end of themselves, they began to seek God. తమ మీద తమకున్న నమ్మకాన్ని కోల్పోయిన వారు దేవుణ్ణి వెదకటం మొదలు పెడతారు. And then God is able to give them His
own nature. అప్పుడు దేవుడు వారికి ఆయన సొంత స్వభావాన్ని ఇవ్వగలడు. And that is throwing away the fig leaves of religiosity and giving us the nature of Jesus Christ. అది మతాశక్తికి సంబంధించిన అంజూరపు ఆకులను పారవేసి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనకు ఇవ్వడం. The nature of Jesus Christ means that we serve God in the same spirit with which Christ served the Father. యేసుక్రీస్తు స్వభావం అంటే క్రీస్తు తండ్రిని సేవించిన ఆత్మతోనే మనం దేవుణ్ణి సేవించడం. Not as a servant, but as a son. ఒక సేవకునిగా కాక ఒక కుమారుడిగా. Beloved friend, God has called you not to be His servant, but to be His son and to serve Him with the spirit of His son. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్ములను ఆయన సేవకులుగా ఉండటానికి పిలువలేదు గాని ఆయన కుమారులుగా ఉండటానికి, ఆయన కుమారుని ఆత్మతో ఆయన సేవించడానికి పిలిచాడు.